నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేన సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణ, ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవి తప్ప అన్ని చర్చకొచ్చాయని విమర్శకులు విమర్శిస్తున్నారు. గత 2-3 రోజులుగా ఎక్కడ చూసినా ఇదే అంశం. ముఖ్యంగా లెఫ్ట్ నుంచి రైట్ కి ఎలా తిరిగారు ఆయన అనే అంశం మీద ఎక్కువగా మాట్లాడుతున్నారు. మొత్తం ఈ అంశానికి సంబంధించి సవివరంగా అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, భాష కానివ్వండి, పనులు చేసే వాళ్ళు ఎక్కడి నుంచి కావాలా, మీకు సినిమాలకు ఆదాయం అక్కడి నుంచి కావాలా, కానీ భాష మాత్రం వద్దా అనేదేమో పవన్ కళ్యాణ్ గారి వాదన. అసలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళ పనులన్నీ దోచుకుంటున్నారు, మా పనులు మేమే చేసుకుంటాము, వచ్చిన వాడు తెలుగు భాష నేర్చుకోవాలి కదా, మేమెందుకు హిందీ మాట్లాడాలి అనేది ఇక్కడి వాళ్ళ వాదన. ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు తెలుగునోడికి ఏదైనా చెప్పొచ్చమ్మా. తెలివితేట లేనోడు, చదువు సంజయ్ లేనోడికి ఏం చెప్తే ఏం అర్థమవుతుంది? చదువుకుంటే ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మనం చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనూ ఇంగ్లీష్ మీడియంలోనూ చదువుకున్నప్పుడు మనం హిందీ, ముఖ్యంగా మన ఉత్తరాదిన హిందీ వాళ్ళు అని మాట్లాడేది కూడా పవన్ కళ్యాణే. అర్థమైందా? ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ దాకా ఎన్ని చావులు సస్తే ఒడ్డున పడ్డం అందరికీ తెలుసు. ఎందుకంటే హిందీ మనకు ఒక జడ పదార్థం. ఇవాళ మనందరం ఏదో అనర్గళంగా హిందీలు మాట్లాడవచ్చు, నేర్చుకోవచ్చు. అయితే రాష్ట్ర భాష, ప్రవీణ, ఉత్తరాద్ర, పూర్వభద్ర అని ఎవరిని నేర్చుకొని ఈ హిందీలో డిప్లొమాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను కాదంటలేదు, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్. లేదంటే మనకు మంచి మార్వాడి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్లో మనం హిందీ నేర్చుకోవచ్చు. ఇది ఒక ఇన్ జనరల్గా మేజర్ చంక్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఎంత మానసిక సంఘర్షణకి, మానసిక వేదనకి హిందీ విషయంలో, చదువు విషయంలో ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదాహరణకి తమిళ, కన్నడ భాషల్లో ఆ భాష యొక్క అర్థం ఎలా ఉంటుందో తెలుసు కదా. భాష అర్థం ఎలా ఉంటుంది? ఇప్పుడు తమిళ్లో హిందీ పదాలన్నిటికీ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ఆ డిఫరెంట్ మీనింగ్ ఉన్నప్పుడు అడాప్టబిలిటీ ఎలా ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి అవతల హిందీలో మాట్లాడుతున్న దానికి మనకి ఒరిజినల్ మన మాతృభాషలో దాని అర్థం వేరేగా ఉంటుంది. ఉదాహరణకి కన్నడలో కొబ్బరి బొండాన్ని తెలుగులో పచ్చి బూత్తిట్టు, నేను ఎగ్జాంపులే చెప్తున్నాను. సో వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది? వాళ్ళు అక్కడ తెలుగు మాడాలి లేదంటే ఇంకోటి అని మనం బుల్డోస్ చేసాం అనుకో. పైపచ్చు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పాడు. భిన్నత్వంలో ఏకత్వం అర్థం ఏంటంటే 15 భాషల్ని దేశంలో గుర్తించబడ్డాయి. ఈ 15 భాషలకి ఉదాహరణకి అసెంబ్లీ సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో మీరు మాట్లాడితే దానికి ట్రాన్స్లేషన్ అనుమతి ఉంది. దీని భిన్నత్వం ఏకత్వం. అంతేకాని చెగువేరా ఎంబీబీఎస్ చదివాడు సమాజంలో కుళ్ళు తీయడానికి, అయితే మదర్ తెరిసా సేవా తత్పరత అన్నప్పుడు అందులో నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నిజంగా మదర్ తెరిసా సేవా తత్పరత అంటే కౌలు రైతులకు జేబులోంచి 5 కోట్లు తీసుకొచ్చి ఒకడికి 1,00,000 పందేరం పెట్టినావు కదా. ఈ 1,00,000 పందేరం పెట్టింది శాశ్వతంగా ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు ఏం చేస్తున్నావు అన్న దగ్గర మదర్ తెరిసా స్ఫూర్తి, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఒప్పుకుంటాం. అలాగే చెగువీరాలాగా నక్సలైట్లా గన్నట్టుకుని పోయి అడవుల్లో అలా సినిమా పకోడీ కబుర్లు కాదు, వాస్తవంలో నిజంగా సమాజాన్ని ఎంత చైతన్యం చేసి నా ఒక్కడితో నక్సలిజంలో అవ్వట్లేదు కాబట్టి నేను సరెండర్ అయిపోయి వాళ్ళ పబ్లిక్ పాలిటిక్స్లోకి వచ్చి ప్రజాస్వామ్యంలో నక్సలిజం సిద్ధాంతంతో పోరాడుతున్నానని చెప్పు, అప్పుడు యాక్సెప్ట్. అది భిన్నత్వంలో ఏకత్వం అంటే. ఇవేవీ లేకుండా పకోడీ కబుర్లు చెప్తూ ఆ ఎర్రిమాలో ఒకళ్ళు కూర్చుని ఓ కేరింతలు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి నువ్వు సమాజం చెప్పుకోగల అవసరం లేకుండా ప్రొవకేషన్లోనే కంటిన్యూ అయిపోతుంటే అయిపో. ఇది తమిళపోలకు ఆపాదించి మాట్లాడితే విజయ్. తర్వాత మీరు అన్నదమ్ములు ఇద్దరు కలిపి అవాకులు చవాకులు అందరికీ కృతజ్ఞతలు చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు, ఒక వర్మకు చెప్పలే. అయితే జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే, ఎన్నిసార్లు చెప్తాం, మంగళగిరి సభలో చెప్పాం, చాలాసార్లు చెప్పాం, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ప్రతి సభకు థ్యాంక్స్ చెప్పాలని ఎక్స్పెక్ట్ ఎందుకు చేస్తున్నారు అనేది జనసేన నాయకుల వాదన. అప్పుడు అందుకే వాళ్ళు బుచ్చేసేవారు ఇంత గడ్డేటాడు, బలి చెప్పాడు. ఒక 10 కేజీలు బియ్యం తూకం వేస్తూ 4 గింజలు తక్కువ అయితే ఇలా తీసి వేస్తే 4 గింజలు ఈజ్వల్ టు 10 కేజీలు అని మాట్లాడితే ఎంత బుర్ర తక్కువతనం అవుతుందో. 4 గింజలు అన్నది అంటే జనసేన పార్టీతో పోల్చాడు. ఇన్ని కబుర్లు చెప్తుండే కదా. 21 స్థానాలు, 13 మంది తెలుగుదేశం బార్టర్ సిస్టంలో పంపించిన వాళ్ళే. రేపు వాళ్ళకి తెక్కరేగి చంద్రబాబు నాయుడు గట్టిగా శ్వాస తీసుకుంటే లటక్కన ఇటు వస్తే నీకు 11 ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి లెక్కెడుతున్నావు కదా, నీకు 8 ఉంటాయి. ఇప్పుడు అది ఎందుకు మర్చిపోతున్నాను? అంచేత మనం ఎక్కడ ఉన్నామో, ఎందుకు జరుగుతున్నావు, గోరుతో పోయేది గొడ్డల దాకా ఎందుకు, అసలు ఎందుకు కెలుక్కుంటున్నావు? ఫస్ట్ కెలుక్కుంటే వచ్చేది ఏంటి? సరే, మీరు అన్నట్టుగా చెగువేరా సావర్కర్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఛత్రపతి శివాజీ దాకా ఆగింది. ఛత్రపతి శివాజీని అందరూ అవుట్ రైట్ గా ఇష్టపడతారు, అభిమానిస్తాం మనం. ఈ హిందుత్వ ఎజెండా ఛత్రపతి శివాజీని ఎందుకు ఇష్టపడతారు? సరే, ఆయన ఒక త్యాగం చేసిండు. ఒక హిందూ సమాజం ఆ రోజు ముస్లిం సమాజంతో జరుగుతున్న ఘర్షణలో నిలబడ్డాడు ఆయన హిందూ సామాజిక వర్గం కోసం. ఇప్పుడు ఈయన నిలబడ్డాను అంటున్నారు కదా. స్థిరం తక్కువతనానికి తెలుగు తక్కువతనానికి మధ్యలో సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణ అర్థమే పవన్ కళ్యాణ్. ఏంటి? దేనికి? స్థిరం తక్కువతనంకి
తెలుగు తక్కువతనానికి మధ్యలో ఘర్షణ జరిగితే ఆ ఘర్షణ ఎందుకు జరుగుతుంది దానికి సమాధానమే పవన్ కళ్యాణ్. సరే ఇప్పుడు ఎప్పుడైనా ప్రత్యామ్నాయం కావాలనుకున్నప్పుడు ఒక పార్టీ కావాలి, అది జనసేన. దాటే ప్రశ్న. ఆ, ఇప్పుడు నీకు హిందుత్వం అన్న దగ్గర ఇన్కన్సిస్టెన్సీకి కన్సిస్టెంట్ గా జస్టిఫై చేసేవాడు అంటే పవన్ కళ్యాణ్. నేను లక్షలు చెప్తున్నా. సే ఫర్ ఇన్స్టెంట్ నాస్తికత్వానికి మీ ముగ్గురు అన్నదమ్ములు, తర్వాత మీ నాన్నగారిని ఒక కమ్యూనిస్ట్ భావజాలతో ఆయన దీపం బొడ్డిలో దేవుడికి పెట్టిన దీపానికి సిగరెట్ నిల్చుకున్న వ్యక్తికి మీ రాజకీయ అవసరాలకి ఆయన వ్యక్తిత్వాన్ని కూడా మీరు పణంగా పెట్టేస్తున్నారు. ఇప్పుడు మా తాత మొత్తం అతను ఉన్నారు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్లో, ఆస్తులు తగలెట్టిన బ్యాచే మొత్తం యదాన్ని పోసారు. వాళ్ళు ఏ రోజు కూడా నాకు తెలిసి చచ్చిపోయేదాకా దేవుడి స్మరణ ఇవే లేవు మా ఇంట్లో. మా మామలు అమ్మమ్మలు వాళ్ళు దీపాలు పెట్టుకునేవారు, వాళ్ళ బాధలు పడివారు. మా తాత మొత్తం అసలు నాస్తికత్వానికి పరాకాష్ఠలు, ఎట్లా సిద్ధాంతం ఉండేది వాళ్ళకి. ఏం సార్ పవన్ కళ్యాణ్ చూసుకోరా గతంలో అన్నది, మరి ఇప్పుడు ఇలా ఇంత పూర్తి వ్యతిరేకమైన మాట మీకు మాట్లాడుతున్నారు? ఎప్పుడైనా సరే ఒక అపరిచితుడు గజని సినిమాలు రెండు కంత చూడకండి, రెండు కలిపి తీస్తే పవన్ కళ్యాణ్తో తీయండి. దీనికి తోడు గెస్ట్ రోల్లో బాబా రజనీకాంత్ బాబా సినిమా చూపిస్తే గతం గత అని ప్రతిదీ మర్చిపోవడం కూడా మనోడికి పెట్టింది పేరు. ఇవి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది 10 సార్లు? ఇన్కన్సిస్టెంట్గా అబద్ధాలు ఆడేయడం, కన్సిస్టెంట్గా అబద్ధాలను మళ్ళీ రిపీట్ చేయడం, తలా తొక్క లేకుండా, సబు సందర్భం లేకుండా, ఒకదానికి సమన్వయం లేకుండా, నీకు తీరు కూర్చుని తారలాడిందని. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్తో నీకేటి పని? మా అయితే బీజేపీ వాడు పిలిచి అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉంటే వాళ్ళ మొహానికి వెళ్ళి నువ్వు ప్రచారం చేసి తగలడితే మనకి తగలడితే ఓట్లు అని చెప్తే దానికి బొబ్బు వేసుకుని వెళ్ళిపోయే మనిషివి. ఈ బొబ్బు కబుర్లకి నువ్వు ఏదో పెద్ద దేశంలో ఐకానిక్ పర్సనాలిటీ, రాజకీయాల్లో పెద్ద ఆరితేరిపోయిన కామరాజు నాడవల్ల కబుర్లు చెప్తే ఎలాగవుద్ది? నీకు దేశమును ప్రేమించమన్నా ఆ పద్యం రాసినోడు ఎవడో తెలియదు నీకు. ఆ పద్యాలు మాత్రం చెప్తాం మా సైడ్. పోనీ కవుల పేర్లు జ్ఞాపకం ఉంచుకోవాలని పద్యాలు నాకు ఎక్కడ చెప్పలేదు, పోనీ అది ఒప్పుకుంటాం. కానీ పేర్లు చెప్తాం, తెలియనప్పుడు మూసుకుని ఉండాలి. ఇప్పుడు తెలుగు సాహిత్యం మీద అవగాహన ఉంది. ఇప్పుడు నీలాట బంగారతల్లి ఉంటుంది, చక్కగా తెలుగు యూనివర్సిటీలో చదువుకుని వస్తావు, ఆ సాహిత్యం మీద పద్యాల మీద నీకు పూర్తి అవగాహన ఉంటుంది. నీ మనోభావాలు ఇలాంటి వాటికి మనోభావాలకి ఎంతమంది గాయం అవుతాయి? ఏడ గురజాడు గారు, ఏడ ఇది? ఇప్పుడు ఒక సమాజంలో ఒక డైనమిజమ్స్ని అప్పటికున్న సిచ్యువేషన్స్కి అడాప్టబుల్గా రాసే కవులు యొక్క మనోభావాలంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. రాయపాల సుబ్బారావు గారు ఆ రోజు రాసిన దానికి పరమార్థమే వేరు. గురజాడ గారు రాసి కవి పద్యాలు దేశ విషయాల్ని చైతన్యపరచడానికి ఆయన రాశారు. అవగాహన ఉండాలి. నేను ఒక మాట చెప్తా, ఆంధ్రప్రదేశ్ నుంచి గురజాడ అప్పారావు గారు కనుక ఇదే ఆయన నార్త్ ఇండియా నుంచి వస్తే ఇవాళ జ్యోతిరాదిత్య పూలే గారికి ఎంత గౌరవం ఉందో అంతకు 10 రెట్లు గౌరవం వచ్చింది. అది మాట్లాడిద్దాముందా? ఒక సమాజంలో ఒక సంస్కర్త కింద గురజాడ అప్పారావు గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఇవాళ జ్యోతిరాదిత్య పూలే గారు తీసుకున్న నిర్ణయానికి 10 రెట్లు ఎక్కువ. కానీ ఆయన ఉత్తరాదిన వాళ్ళకి లైమ్ లైట్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు వచ్చినంత చార్ము మా గురజాడ అప్పారావు గారికి రాలేదు. అది కూడా కాంట్రడిక్షన్ కాదమ్మా, ఇద్దరు మహనీయులే. సమాజాన్ని చైతన్యపరిచే ఎవరైనా వాళ్ళకి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. కానీ నువ్వు తెలుగు తక్కువతనంతో వాళ్ళిద్దరిని కంపేర్ చేసి మాట్లాడితే నీ ప్రైడ్, బికాస్ ఈజ్ మై ఐ హ్యాపన్ టు బి మై తెలుగు ప్రైడ్ అంటాను మా గురజాడ అప్పారావు గారిని. దాన్ని నేను ఎక్కడైనా అరే పూలే గారు మా గురజాడ అప్పారావు గారు అని ఎవరైనా కోట్ చేస్తే సంతోషించే మనిషి, ఆయనతో పాటు సముచితం. ఇది మాట్లాడితే సందర్భానుచితం అంటారు. ఇప్పుడు నీకు హిందీ భాష గురించి నీకు అంత ఇది ఉంది కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి మీద నలో లక్ష్మణ అని ఏడిసి వస్తున్నారు కదా మీరు. ఆయన ఏడు చేశాడు, ఇంగ్లీష్ భాషని ఒక సబ్జెక్ట్ కింద కాదు, ఇంగ్లీష్ భాషను యూజ్ చేశాడు. అర్థమైందా? మీకు సచ్చారు కదా కడుపు మాటతో. మాటకి చెప్తా, నీకు అర్థం కాదని చెప్తే తెలుగులో కూడా బైలింగులే కదా. అది మనకి ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ నీకు చాయిస్ ఉంది, హిందీ ఎక్కడ లేకపోతే సాంస్క్రిట్ అని తీసుకోవచ్చు. నీ కంపల్సరీ దాన్ని ఖచ్చితంగా నువ్వు చదవాలి కాబట్టి దానికి వెసులుబాటు కల్పిస్తూ సుగమం చేసిన విద్యా ప్రమాణాలని తగ్గిస్తూ మాట్లాడడానికి ఉన్న శ్రద్ధ నెత్తికి పెడుతుంటే వాళ్ళు తెక్కరేగి మాట్లాడుతుంటే నీకెందుకంట హిందీ భాష మీద. అందుకే విజయ్ నీకన్నా వెనకాల పార్టీ పెట్టినా చెల్లని చెంబుడు ప్యాన్నీళ్ళు కలిపి మొహం మీద జల్లేడు వాళ్ళు. ఎందుకు? నీకేం తెలిసిన దూరుతున్నావు దాంట్లోకి. గతంలో ఈయన చేసే స్టేట్మెంట్ ఉత్తరప్రదేశ్ అటు దిక్కున్న వాళ్ళు మా మీద ఈ దౌర్జన్యమా దాడా భాషా పరంగా పవన్ కళ్యాణ్ గారు హిందువులు కాదు హిందీ వాదం అన్న దాన్ని ఆయన రీకోడ్ చేస్తున్నారు ఇప్పుడు విజయ్ గారు. అదే ఎవరైనా రీకోడ్ చేస్తారమ్మా. నీకు అదే చెప్తా, ఇన్కన్సిస్టెంట్ గా నువ్వు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తే ఎట్లా? ఇన్కన్సిస్టెన్సీని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయకూడదు కదా. అట్లీస్ట్ ఎక్కడో దేరా ఇవాళ నేను బీజేపీతో జింగి చిక్కుం భజన చేస్తున్నాను కాబట్టి
నేను వాళ్ళు ఏం చెప్తే అది భజన చేయాలి కాబట్టి మాట్లాడతామని చెప్పు ఆవిడ అప్పగించారు. అది ఎలాగో యాక్టర్ కదా కంటిన్యూ చేస్తే యాక్టింగ్ అంటే. సార్ ఇప్పుడు నేను అప్పటి నుంచి అడగబోయి ఆగుతున్న ప్రశ్న ఏంటంటే, ఏపీలో బీజేపీ పార్టీ ఉంది, కానీ నిద్రాణ అవస్థలో ఉన్నది. బీజేపీ ఆల్రెడీ హిందుత్వ ఎజెండాకు ఒక పార్టీ ఏదంటే కళ్ళు మూసుకుని అందరూ బీజేపీ అంటారు. అక్కడ ప్రత్యామ్నాయం అవసరం లేకుండా బీజేపీ ఒకటి ఉన్నాక ఈయన ఒక రాజకీయాల్లో ఒక కొత్త ఆశను కల్పించడానికి జనసేన పెట్టి మళ్ళీ బీజేపీ వాదాన్ని హిందుత్వాన్ని ఈయన గొంతులో మోసుకున్నప్పుడు ఇంకా సపరేట్ గా మళ్ళీ జనసేన ఎందుకు? జెండా జనసేనది, ఎజెండా బీజేపీ అనేది చాలా మంది ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నారాయణ గారు అయితే మరీ దారుణమైన వ్యాఖ్యలు చేశారు, నా నోటితో కూడా చెప్పొద్దు. అంతగా విమర్శలు వస్తున్నప్పుడు ఎందుకు బీజేపీ ఎజెండానే ఈయన జెండాగా మోస్తున్నారు? వాళ్ళు ఎవడని పనికొచ్చినాడు అంటే నువ్వు చెప్పు నాకు. బీజేపీలో ఎవడు పనికొచ్చినాడు లేడు కాబట్టి ఒక కోయిలు కావాల్సి వచ్చింది వాళ్ళకి. కోతలు ఈ విధంగా మాట్లాడితే ఎలా ఉంటుందని. కానీ ఆ కోయిలు నాస్తిక్ కోయిలు అయితే ఒరిజినల్దే డ్యామేజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఒరిజినల్గా నీకున్న బ్రాండ్కి ఇప్పుడు రెండు సబ్బు ఉంది మార్కెట్లో, విలేజ్లో రన్ అన్న సబ్బు అమ్ముతుంటారు, చీకటి దెబ్బల సబ్బు అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, అలా నీకు ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న దానికి నువ్వు యాడెడ్ యాడ్జెక్టివ్ అయితే గుంపులో గోవింది కొట్టుకుపోతావు. కానీ నువ్వు గుంపులో గోవింది కాదు కదా. ఇప్పుడు సోమవీర్రాజు గారే ఉన్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టెన్స్ 2 సార్లు ఎమ్మెల్సీలు ఆయనకి ఇచ్చారు కూటమి అన్నప్పుడు. ఎందుకు ఇచ్చారు? ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ భావాలు కాబట్టి, ఒరిజినల్ కరుడు కట్టిన బీజేపీ వాడు కాబట్టి. అలా నువ్వు కాదు, అయితే లేనిది తలకెత్తుకుంటే నెత్తే వస్తుంది. నీ మామూలుగానే ఈరోజు ఇసుక తట్ట, రేపు పేడ తట్ట, ఏది దొరికితే తట్ట ఎత్తుకుని వెళ్ళే బ్యాచ్. ఇంక దీంట్లో పెద్ద బిల్డప్లు ఎందుకు? ఇవాళ నాకు బీజేపీ వాడు ఇసుక తట్ట ఇచ్చాడు, మోసుకుపోతున్నానని చెప్పు. రేపు పేడ తట్టాడు, ఇదే బీజేపీ వాడు ఇచ్చాడు అని వేసుకుని వెళ్ళు. బీజేపీ బీటీ మేటమా, ఎనీ టైం విలీనం అయిపోబోయే పార్టీ అది. అంటే ప్రజారాజ్యం కాంగ్రెస్ లో అయినట్టు జనసేన అని అంటారా? కొన్నాళ్ళ పాటు ఏదో ముఖం కావాలి కాబట్టి వీళ్ళు సర్వే చేస్తారు. సార్, మరీ నారాయణ గారు పిచ్చాసుపత్రిలో ఉంచాలి అనడం కరెక్టేనా? అంటే అంత పిచ్చోడు అయితేనే జనాలు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది అనుకోవచ్చా మనం? మళ్ళీ స్ట్రైక్ రేట్ 100% అంట. మీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా? 2% జనసేన పార్టీ పెట్టానంటే కూటమికి యాడ్ అయింది. తర్వాత నేను ఉద్ధరించి ఊళ్ళు వెళ్తాను అన్నప్పుడు 5 నుంచి 7% మధ్యలో ఓట్లు వచ్చాయి. తర్వాత వీళ్ళందరూ కూటమి చేతులు కలిపేసి అలా 4 పుల్లు తెలుసు కదా, 4 ఆవులు పులే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అని సంపడానికైనా సరే 2 సార్లు ఓడగొట్టినప్పుడైనా కూటమిలు కట్టారు. కట్టిన దానికి మీరు ప్రాణాలు తెగించి ఓటు బ్యాంక్ ఎంత సాయం చేశారు? 6.77. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను, 40 స్థానాల్లో తెలుగుదేశం గెలవందు కూడా 30-35% ఓటు బ్యాంక్ స్థిరంగా ఉంది వాళ్ళకి. ఇదే పట్టుకుని వస్తే అందుకే బుచ్చి చౌదరి గారు ఇంత గడ్డెట్టారు. కాదు సార్, ఇప్పుడు ఇంత బహిరంగంగా మేము 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టినామని వ్యాఖ్యానించడం, వర్మ గారి పేరు ప్రస్తావించకపోవడం ఇంత జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అసలు ఏం మాట్లాడట్లేదని టీడీపీ శ్రేణులు చాలా డల్ అయ్యాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. డల్ లేదమ్మా, పై వాళ్ళ కేసు మాట్లాడి బాగా చెప్పాడు. మాకు రాజ్యాధికారం, అధికారమే పరమావధి కాబట్టి మాకు కావాల్సింది వాళ్ళ కూటమి కట్టి పవన్ కళ్యాణ్ వాడుకున్నోడికి ఇమ్మీడియట్గా మాకు గవర్నమెంట్ వచ్చింది 134. వాళ్ళని ఎవరు ఏడు చేయలేరు. 164లో 134 వాళ్ళవే, వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు 5 ఏళ్ళ పాటు. అంచేత వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఇప్పుడు జుట్లు బీక్కున్నారు అనుకో, ఏటి లాభం? ఏమి సుఖం లేదు. అటు నుంచి మూవ్ ఉంటే ఇటు నుంచి మూవ్ ఉంటుంది. ఇప్పుడు సినిమాలు అక్కడ ఆడనివ్వద్దు, అక్కడ ఎంప్లాయీస్ ని ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నారు కదా అనే అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఏ సినిమాలు అన్నెవరు? తమిళ సినిమాలకు హిందీ డబ్బులు కావాలి, హిందీలో డబ్బింగ్ చేసుకుంటారు. అట్లాంటప్పుడు మీరు చేయకండి, అక్కడ ఎంప్లాయీస్ ని ఇక్కడ పెట్టుకోకండి, కూలీలుగా వస్తున్నారు కదా బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వాళ్ళు ఎవరిని పెట్టుకోకండి అనే మాట మాట్లాడారు కదా. అట్లాంటి వాళ్ళేమో కావాలి, హిందీ మనుషులు కావాలి, హిందీ డబ్బులు కావాలి. మళ్ళీ అన్నమాట ఈ జీవితంలో చేసిన సినిమాలు ఏదైనా డబ్బింగ్ సినిమాలు కాకుండా డైరెక్ట్ సినిమా ఏదైనా చేసేది కనుక్కో, ఏమైనా ఉన్నాయా? ఏ సినిమాని అక్కడి నుంచి ఇలా అమోనియా ప్రింట్లు కొడతాడు, కొట్టి చేసి. అదే చెప్తున్నా, తెలిసి మాట్లాడితే ఏదైనా మాట్లాడచ్చు. హిందీ సబ్ టైటిల్స్, హిందీలో డబ్బు అంటే వాళ్ళు ఏమి ఆ భాషలో అర్థమవుతుందని చెప్పి చేసుకుంటారు. ఇంక వాళ్ళకే అదే బాధ కదా. తమిళ భాషలో వాళ్ళ అర్థాలు మారే అనుకో, లేకపోతే హిందీ భాషలో వీళ్ళైతే మాట్లాడరు కదా డబ్బింగ్ చెప్పుకుని. మరి జూనియర్ ఎన్టీఆర్లాగా అన్ని భాషల్లో మేధాతత్వం ప్రదర్శించలేరు కదా అందరూ. వాళ్ళు ఏం చేస్తారు? డబ్బింగ్ చెప్పుకుని మీ సౌండ్ మేము మానవుడు జాబూతులు ఎందుకని వాళ్ళు పంపించుకుంటున్నారు. సార్, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇంత రెచ్చగొడుతున్నారు ఎటు వాళ్ళు అటే. కానీ ఇది ఇప్పటికే దేశం విడిపోవాలి, దక్షిణాదిగా ఉత్తరాదిగా అంటున్న క్రమంలో ఈ భాష ఇంకొక చిచ్చు రేపే అవకాశం ఉంది కదా సార్. వాళ్ళ మొహం ఎవడే ఎడగొట్టలేడు కానీ దేశాన్ని ఎవడ విచ్ఛిన్నం చేయలేడు. లాస్ట్ టైం మనం దాన్ని ఏమంటారు, గాంధర్వ దేశం కింద ఉన్న ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ని కానీ అయితే బంగ్లాదేశ్, ఇవన్నీ ప్రాంతాల్లో ఒక దాన్ని ఏమంటారంటే ముస్లిం సామాజిక వర్గం పరంగా, సింహాల జాతీయుల పరంగా అలా బిడ్డాయి గమనించుకుంటే అఖండ భారతంలో. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనం ద్రవిడ సంస్కృతి, ఆర్య సంస్కృతి కాంట్రడిక్షన్.
మనమే తమిళనాడులో కామన్ క్యాపిటల్ కింద లేకపోతే ఒక తమిళ రాష్ట్రంలో ద్రవిళ్ళు అనే కాన్సెప్ట్ లోనే మనం కూర్చోలేము. మనం విడిపోయి ఏకంగా ఎజెండా అంటే అంతదాకా ఎందుకు తెలుగు భాషనే వైవిధ్యభరితంగా మాట్లాడే ప్రాంతాలే ఈరోజు విడిపోయేంత సామర్థ్యం ఉన్నప్పుడు ఈ దేశం విడిపోద్ది దక్షిణాది అని ఇవన్నీ పనికిమాలిన మాటలు. సరే, ఈ అంశం గురించి ఫైనల్ క్వశ్చన్. తెలుగుదేశం పార్టీని అప్పుడు ఎన్టీఆర్ గారు ఆత్మాభిమానం, భాష వీటిని ఉద్దేశించి ఒక ఆత్మాభిమానానికి ప్రతీకగా పార్టీని పెట్టారు. అటువంటి పార్టీ మూలాలకే ఇప్పుడు చేటొచ్చేలాగా ఉంది. చంద్రబాబు గారు ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడతలేరు? మంచో చెడో ఎందుకు ప్రస్తావిస్తలేరు? ఆయన ప్రస్తావన అప్రస్తుతం. ఎవరో తెలివి తక్కువ మాటలు మాట్లాడారని ప్రతిరోజు దాన్ని కవరించుకుంటూ కూర్చుంటే అది అవదమ్మా. పొలిటికల్ పార్టీయే కదా. ఇప్పుడు ఇది జస్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే తెలుగు కొడాలని ఆయన మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించలేదంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు అది ఖచ్చితంగా ఆయన ఏదో మాట్లాడింది నచ్చలేదు ఎవరికి కదా, ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించలేదని అడిగేవారు కదా. ఇప్పుడు ఇది నిజంగా ఒక ప్రాంతాన్ని ఒక భావోద్వేగాల్ని రెచ్చగొట్టే మాటలకి చంద్రబాబు గారు ఎందుకు ఖండించట్లేదు? ఇది హ్యాపన్ టు బి పార్టీ ప్రెసిడెంట్ అండ్ హ్యాపన్ టు బి అన్ ఎమ్మెల్యే, హ్యాపన్ టు బి క్యాబినెట్ మినిస్టర్. దీని నుంచి నేర్చుకునేది ఏంటంటే నాగబాబుకి రేపు మినిస్టర్ అవ్వకుండా దైద్యం అవుతుంది అనుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే పొద్దున్న క్యాబినెట్ నిర్ణయాలు బయటకు వచ్చి ఏది పడితే అడ్రవైజ్ చెత్త మాట్లాడాడు అనుకో, దాని కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ గవర్నమెంట్ షుడ్ టేక్. అంటే సార్, వాళ్ళు అంత పెద్ద పెద్ద వేదికలు చూసేది కదా, మరీ నొప్పులు అనుభవించకుండా మా తమ్ముడు పుట్టాడని చెప్తున్నప్పుడు కొంచెం అంటే వాళ్ళు నిజమే చెప్తుంటే మనమే అర్థం చేసుకోలేకపోతున్నావా? ఇప్పుడు ఒక తల్లి ఆక్రందన ఎలా ఉంటుందమ్మా? నువ్వు కూడా నీకు బాబు ఉన్నాడు, ఇప్పుడు నిజంగా వాడు ఏదో కోతి పనులు చేసి వస్తున్నాడు. ఇప్పుడు నువ్వు పుట్టినప్పుడు కన్నా ఇప్పుడు నరకం చూపిస్తున్నావు నాకన్నా తిట్టమా అంటే వీళ్ళు ఎంత నరకం చూపిస్తే అమ్మ అంత మాట అంది. చదువు సంజయ్ లేదు, సినిమాల్లో స్థిరం లేదు, దేంట్లోనూ స్థిరం లేదు బేచగతికి. అందుకే బాల్యాన్ని నాగబాబు ఇద్దరు ఒకే భాషలో మాట స్టేజ్ మీద ఆడమైన అవుట్ అంటే వీళ్ళిద్దరే. మీరు ఇట్లా అంటున్నారు కానీ మేము అసెంబ్లీ గేట్ తాటనే వాళ్ళ తొడలు బద్దలు కొట్టి వచ్చినామనేమో పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎలాగా రిజల్ట్ మొన్నది అదేనమ్మా నేను చెప్తుంది. మీరు బద్దలు కొట్టి రావక్కర్లేదురా బాబు, మరతెట్టుకుని వచ్చి చెప్పి మరతెట్టి వచ్చారు అంతే. ఈ పని నిజంగా ఇండిపెండెంట్ గా చేస్తే అవద్దని వాళ్ళకి తెలుసు కదా. సరెండరింగ్ పాలిటిక్స్ ఎవరు చేశారు? మా పయ్యోల కేశవ్ గారు చెప్పినట్టు చాణక్య వ్యూహం. చాణక్యం వాళ్ళకాడ దీని చాణక్యం అనరు, చేతకాంతనాన్ని ప్రదర్శించుకోవడం అంటారు. మాకు చేత కాదు, పులి వస్తుంది కాబట్టి నాలుగు మనం గట్టిగా అంబా అంబా అని అరిస్తే అది బెదిరిపోద్ది అనుకుని కూర్చున్నారు నలుగురు. ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా, అది వాళ్ళ వ్యూహం ఏమో తెలివిగా వన్నీరేమో. మరి దాని కూడా వ్యూహం అంటే మనం నా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే గెలుపు కోసం మనం ఏ గడ్డైనా కరుస్తామంటే నేనేం చేయలేను. యుద్ధం పార్లమెంటరీ పార్టీ, ఓ పార్టీకి రికగ్నైజ్ వచ్చింది, కొట్టుకున్నాం నువ్వా నేనా. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాంగ్రెస్, మా సూర్యప్రకాష్ రెడ్డి గారిలాగా లేదా మరిశేషర్ రెడ్డి గారిలాగా ఇలాంటి వాళ్ళగా కాంగ్రెస్ పెట్టుకుని దేవుళ్ళే కదా. తగడం బగడం సొంత పార్టీ పెట్టాం, నేను మిగలలో మీరు మిగలలో తేల్చుకుందాం. 2 సార్లు నన్ను మింగారు, 3వసారి గెట్ రెడీ ఫర్ ద జంగల్ డ్రమ్స్. అదే ఉన్నాడు. మా అయితే ఓడిపోతాం 3వసారి, 4వసారి. నా యుద్ధం ఇలాగే ఉంటుంది, నా తంత్రం ఇలాగే ఉంటుంది, నా రణనీతి ఇలాగే ఉంటుంది. అంతేకాని నేను ఓడిపోతున్నాను కాబట్టి నీ జట్టు పీస్ అన్నా సరే నువ్వు నన్ను ఇంకో 2 దెబ్బలు కొట్టి నువ్వు నేను కలిసి వెళ్దాం ఇలాంటి సోది కబుర్లు అయితే కొంతమంది చెప్పరు. థ్యాంక్ యూ సో మచ్ సార్.